ఏముంటది కంప్లైంట్. సార్, నిజంగా పోలీసోళ్ళు అంత స్ట్రిక్ట్‌గా వాళ్ళు రియాక్ట్ అయితే ఇంకోసారి జరగవు. బట్ ప్రతిసారి చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. పోలీసులు అరెస్ట్‌లు అవుతానే ఉంటాయి. మళ్ళీ బెయిల్స్ వస్తాయి, బయటకొస్తారు. ఇంకొకడెవడో ఇంకొక యాప్ తీసుకొస్తాడు. దానికి మళ్ళీ పొలోమని అందరూ వెళ్లి డబ్బులిస్తే ఏముంది? ఉందంటావా? అంతే. కామన్ సెన్స్ వాడేవాడు ఎవడు చేయడు. అంటే ఇప్పుడు రానా ఇంకో కంపేర్ చెప్పకూడదు, పెద్ద యాక్ట్రెస్ ఆఫ్ ద రికార్డ్ లక్ష్మీ ప్రసన్న, హా, హా. ప్రకాష్ రాజ్ మీద వాళ్ళు చేశారా బెట్టింగ్ యాప్ ఈరోజు ప్రమోషన్స్? అవును, ఒక డబ్బులు కంప్లైంట్. ఇస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ కి. ఇప్పుడు సార్ ఇది ఎప్పుడు స్టాప్ అవ్వి ఉండాలి? ఎప్పుడైతే సినిమా హీరోలు పెప్సీకి, పాన్ మసాలాకి, థమ్స్ అప్ కి యాడ్స్ ఇచ్చారు చూడండి, అప్పుడే స్టాప్ చేయాలి. అది అంతే కదా. బెట్టింగ్ యాప్ ఎంతనో, నువ్వు థమ్స్ అప్ ఏమన్నా నీకు హెల్దీ డ్రింక్ అది కాదు కదా, మరి నువ్వు అది ప్రమోట్ చేస్తున్నావు కదా. దీంట్లో తప్పే ఉంది? ఇంకా రెండు తప్పే. నన్ను అడిగితే రెండు తప్పే. నువ్వు హీరో అయ్యుండి, హీరోయిన్ అయ్యుండి నువ్వు ప్రమోట్ చేస్తున్నప్పుడు దాన్ని నువ్వు టేస్ట్ చేసావు ఎప్పుడన్నా? నువ్వేమన్నా ఎడిక్ట్ అయ్యావు దానికి? నువ్వు జస్ట్ నీకు డబ్బులు ఇస్తున్నారు, నువ్వు చేస్తున్నావు. వాళ్ళు ఏం చెప్తారు? నేను అందులో యాక్ట్ చేశాను అంతవరకే, నాకు సంబంధం ఏంటి అంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ థమ్స్ అప్ గురించి కానీ, పెప్సీ యాడ్స్ కానీ, పాన్ మసాలా కానీ, ఇవన్నీ యాడ్స్ ఇస్తున్నారా? మరి వాళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? బెట్టింగ్ యాప్స్ ఎందుకు? బెట్టింగ్ యాప్స్ ఎంత హార్మ్ఫుల్ అయిందో అది కూడా అంతే కదా. దాన్ని చూసి ఎంతమంది ప్రమోట్ చేసి వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? దీన్ని మరి అందరూ తింటున్నారు కదా. దానివల్ల నేను నార్త్ వెళ్తే నాకు తెలిసింది సార్, ప్రతి ఒక్కడు తింటాడు పాన్, టొబాకో పౌడర్, పాన్ ప్రతి ఒక్కడి నోట్లో ఉంటుంది. ఇప్పుడు మేము జంగల్లోకి వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్స్ ఇట్లా ఊసేస్తారు, అక్కడే ఊస్తున్నారు. సో నాకు అనిపిస్తుంది వీ కాంట్ హెల్ప్ ఇట్ అంతే.